గురించి వివరించి ఎన్నికల్లో గెలుపొందుతామన్నారు. 10 ఏళ్ల పాలనలో 60 ఏళ్లు ఇల్లు కట్టించలేకపోయారని విమర్శించారు. ఇక 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కంటే 18 నెలల కాంగ్రెస్ చేసిన అభివృద్ధి సంక్షేమమే ఎక్కువగా ఉందన్నారు రాయల నాగేశ్వరరావు. రాష్ట్రంలో గత 18-19 నెలలుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి గారి నాయకత్వంలో అందరూ మంత్రులు కూడా కష్టపడుతూ ప్రజాపాలన చేస్తూ ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వివరించి మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమం, గత 19 నెలల అభివృద్ధి సంక్షేమాన్ని మండలం బేస్ అయినా పర్వాలేదు, జిల్లా బేస్లోనే పర్వాలేదు, లేదు ప్రతి గ్రామంలోనైనా మరి మా కార్యకర్తలు, మా నాయకులు ఛాలెంజ్ చేసే విధంగా ఛాలెంజ్ చేస్తూ మరి మేము సాధించిన ప్రగతిని చెబుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము గెలుస్తామని చెప్పి ధీమాగా చెప్తా ఉన్నాం. దానికి మేమందరం కూడా ఈ సన్నాహక సమావేశాలకు అటెండ్ అయ్యి వివరంగా చెప్పదలుచుకున్నాం. మరి మనం చూస్తూ ఉన్నాం, వారి 10 సంవత్సరాల కాలంలో పట్టుమని 60,000 ఇళ్ళు కట్టి లేకపోయారు. ఈరోజు 1 సంవత్సరన్నర కాలంలో ఈనాడు 4,50,000 ఇళ్లకి శ్రీకారం చుట్టి 21,000 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు 5 లక్షల రూపాయలు ఇస్తూ మరి ఈనాడు శరవేగంగా నడుస్తూ ఉన్నాయి. ప్రతి సోమవారం వారి చేసిన పనిని బట్టి ప్రతి సోమవారం కూడా డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం. 20,000 టన్నులు బియ్యాన్ని మరి హాస్టల్కి ఇస్తామని చెప్తూ మరి 10 సంవత్సరాలు ప్రచారం చేసుకుంది ఆనాటి ప్రభుత్వం. కానీ ఈనాటి ప్రభుత్వం ప్రతి నెల 2 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రతి పేదవాడికి, ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి ఇస్తూ మరి ఈనాడు సంక్షేమాన్ని అమలు చేస్తూ ఉన్నాం. మరి వారిది ఎక్కడా, మేమెక్కడా? ఈరోజు ఏ గ్రామం అయినా పోదాం, కాంగ్రెస్ నేతలపై పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఫైర్ అయ్యారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చారని హామీలను అమలు చేయలేదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసింది